కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య నేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెరుగులాట జరుగుతుందా? వలస వ్యూహాన్ని కట్టడి చేసి ముఖ్య నేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసిసి ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ మొదలుపెట్టిందా? అధిష్టానం ఆపరేషన్ తిప్పికొట్టేందుకు ముఖ్య నేత ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా? దళిత ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు గలమెత్తడం ముఖ్య నేత వ్యూహమేనా? దళిత సెంటిమెంట్ ను రాజకీయ కవచంగా మలుచుకునే ఎత్తా? గత నెల రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పరిశీలిస్తే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్య నేత నాయకత్వం మధ్య ఆధిపత్య పెనుగులాట జరుగుతుందా? వలస వ్యూహాన్ని కట్టడి చేసి ముఖ్య నేత చుట్టూ కేంద్రీకృతమైన శక్తి కేంద్రాలను నిర్వీర్యం చేసేందుకు ఏఐసిసి ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ మొదలుపెట్టిందా? అధిష్టానం ఆపరేషన్ను తిప్పికొట్టేందుకు ముఖ్య నేత ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా? దళిత ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు గలమెత్తడం ముఖ్య నేత వ్యూహమేనా? దళిత సెంటిమెంట్ను రాజకీయ కవచంగా మలుచుకునే ఎత్తా? గత నెల రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పరిశీలిస్తే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. మొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ఇవాళ మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లు వేరు, నియోజకవర్గాలు వేరు, కానీ ఇద్దరి గొంతులోనూ ఒకే బాధ వినిపిస్తుంది. ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలే, ఇద్దరూ అధికార పక్షానికి చెందిన వారే. అయినా ప్రభుత్వం పార్టీలో తమను అణిచివేస్తున్నారని బహిరంగంగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. వీరి మాటలను బట్టి చూస్తే వాళ్ళ ఆవేదన ఇంతటితో ఆగేటట్టు లేదు. రేపో మాపో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా గొంతు విప్పనున్నట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు మీడియా ముందుకొచ్చి తమ గౌరవం కోసం పోరాడాల్సి వస్తే అది వ్యక్తిగత అసంతృప్తి ఒకటే కాదు, అధికార వ్యవస్థలో ప్రమాద గంటికలు మొదలయ్యాయనే రాజకీయ హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే దళిత ఎమ్మెల్యేల అసంతృప్తి విడివిడిగా వినిపించడం లేదు, ఒకే స్వరంగా వినిపిస్తుంది, ఒకే బాణీలో బయటపడుతుంది. ఇది అసంకల్పితమా లేక వ్యూహాత్మకమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక్కడే మరో పరిణామాన్ని కలిపి చూడాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో వలస నేతలు క్రమంగా ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా ఎదుగుతున్నారని, సొంత ఎజెండా అమలు చేస్తున్నారనే సంకేతాలు ఢిల్లీ కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. ముఖ్య నేత చుట్టూ ఏర్పడిన వర్గం రాష్ట్ర పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందనే నివేదికలు ఢిల్లీకి అందినట్టు సమాచారం. ఎటువంటి రాజకీయ పరిస్థితులు వచ్చినా నిలదొక్కునేందుకు తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో మేరేసే జోడీ అనే ఆహ్వానం పలికిన తర్వాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇటీవల మీనాక్షి నటరాజన్ సేకరించిన ఫీడ్బ్యాక్ లో మరింత సమాచారం బయటికి వచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానాలు, ఎన్నికల హామీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల కంటే వ్యక్తిగత రాజకీయ ప్రాధాన్యాలే ముందుకు వెళ్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడినట్టు సమాచారం. ప్రభుత్వం ఒక దిశలో, పార్టీ మరో దిశలో నడుస్తుందనే వ్యాఖ్యలు కూడా నమోదైనట్టు తెలిసింది. పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, వలస వ్యూహంతో తన వర్గం నేతలను బలోపేతం చేసుకుంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నట్టు సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నాయకులకు తగిన ప్రాధాన్యం లేకపోవడం, ఇటీవల పార్టీలో చేరిన నాయకులకే అధిక అవకాశాలు కల్పిస్తున్నారనే అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అనే రెండు శిబిరాలుగా పార్టీ విడిపోయిందని ఎమ్మెల్యేలతో పాటు డీసీసీ నేతలు తమ అభిప్రాయాల్లో నమోదు చేసినట్టు తెలిసింది. దీంతో అప్రమత్తమైన ఏఐసిసి ఆపరేషన్ తెలంగాణ కాంగ్రెస్ ను మొదలుపెట్టిందనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రక్రియ వెనుక ఉద్దేశం స్పష్టంగానే అర్థమవుతుంది. ఇప్పుడే నేరుగా ముఖ్య నేతను కదిలించకుండా పార్టీ మీద ఆయన పట్టు సడలేలా చుట్టూ ఉన్న అధికారాన్ని కొంత వికేంద్రీకరించి అధిష్టానం తన పట్టు బిగించడమే లక్ష్యంగా ఆపరేషన్ మొదలుపెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆపరేషన్ బాధ్యతలు ఏఐసిసి ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు అప్పగించారని చెప్తున్నారు. ఇలాంటి సంకేతాలు అందినప్పుడు ఏ నాయకుడైనా రాజకీయంగా అప్రమత్తం కావడం సహజమేనని, ముఖ్య నేత కూడా అందుకు భిన్నంగా వ్యవహరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దళిత ఎమ్మెల్యేల వరుస అసంతృప్తి ఇప్పుడు కేవలం వ్యక్తిగత ఆవేదనగా కాకుండా అధిష్టానం, ముఖ్య నేత మధ్య నడుస్తున్న ఒక నిశ్శబ్ద అధికార యుద్ధంలో సదరు ముఖ్య నేత ఆడుతున్న ఒక ఎత్తు అనే చర్చ జరుగుతోంది. దళిత ప్రజాప్రతినిధులను తన రాజకీయ కవచంగా వాడుకుంటున్నారన్నదే ఇప్పుడు గాంధీ భవన్ కారిడార్ లో వినిపిస్తున్న టాక్. తమ ఫిర్యాదులు, అభ్యంతరాలతో దళిత ఎమ్మెల్యేలంతా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆశ్రయిస్తుండడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. తమ ఫిర్యాదులు, అభ్యంతరాలతో దళిత
దళిత ఎమ్మెల్యేలంతా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఆశ్రయిస్తుండడం కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం మధ్య అధికార సమతూకంపై అధిష్టానం స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దళిత ఎమ్మెల్యేలు పనిగట్టుకొని ఆయన వద్దకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ సీఎం వద్దకు వెళ్లిన వారిలో ముఖ్య నేత సన్నిహితులుగా భావించే నాగర్ కర్నూలు ఎంపీ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి, ఎమ్మెల్సీ అద్దంకి దయాంకర్ ఉండడాన్ని యాదృచ్ఛికంగా కొట్టి పారేయలేమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధిష్టానం గురి తనపైనే ఉన్నదని గ్రహించిన ముఖ్య నేత దాన్ని పక్కదారి పట్టించేందుకు దళిత ఎమ్మెల్యేలు ఎగదోసే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చారనే ప్రచారం జరుగుతోంది. దళిత ఎమ్మెల్యేలంతా ముందుగా సీఎం ను కలిశారు, కానీ దానికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. రెండవ రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిశారు. సీఎం కు చెప్పిన అంశాలనే ఆయనకు చెప్పారు, కానీ బట్టిని కలిసిన విషయాన్ని వ్యూహాత్మకంగా మీడియాకు అధికారికంగానే వెల్లడించారు. ఇది ఆషామాషిగా జరిగింది కాదని, ముఖ్య నేత సూచన మేరకే ఈ భేటీలు జరిగాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే సమన్వయంతో సాగుతున్న దళిత ఎమ్మెల్యేల తిరుగుబాటు అది సరిగ్గా అధిష్టానం ఆపరేషన్ కాంగ్రెస్ మొదలుపెట్టిన సమయంలోనే బయటకు రావడం కేవలం కాకతాళీయం కాదనే చర్చ జరుగుతోంది. ఈ ఎత్తుగడ వెనుక లాజిక్ చాలా సింపుల్ గా ఉందని, ప్రస్తుతం అధిష్టానం దృష్టి ముఖ్య నేత వర్సెస్ పార్టీ అనే ఫ్రేమ్ లో ఉందని, దాన్ని పార్టీ వర్సెస్ దళిత ఎమ్మెల్యేలు అనే కొత్త ఫ్రేమ్ లోకి పొందుపరిచే ప్రయత్నమనే చర్చ జరుగుతుంది. దళిత అసంతృప్తి అనే అంశం ఎంత పెద్దగా వార్తల్లోకి వస్తే వలస నేతల ఆధిపత్యం అనే అంశం అంత బలంగా వెనక్కిపోతుందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటు రాజకీయంగా తనకు కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అతి సులువుగా తీసి పారేయవచ్చనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ పథకంలో భాగంగానే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా కోమటిరెడ్డి మీద గొంతు విప్పే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.